నన్ను బలపర్చు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. లో ఎప్పుడు సంతోషం కలుగుతుందో అప్పుడు ఇక్కడ కూడా భూమి మీద పరలోక సంబంధులు సంతోషిస్తారని, ప్రభు యొక్క సంతోషము దూతలు పంచుకుంటున్న సమయం పరలోకంలో ఉన్న ఆ వాతావరణంను బట్టి భూమి మీద కూడా పరలోక సంబంధులలో ఒక సంతోషం చూస్తామని, ఒక పాపి రక్షింపబడడం పరలోకంలో మరీ ఎక్కువ సంతోషాన్ని కలిగిస్తుంది అని మనం చదువుకున్నాం, వింటున్నాం. సో మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉన్నాం, మనలో ఎప్పుడు సంతోషం కలుగుతుంది అని. మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉన్నాం. మంచిది. మరి ప్రభు ఒకసారి తన శిష్యులకు చెప్తూ ఉన్నారు ఎప్పుడు సంతోషించాలో. వ్యక్తిగతంగా మనం ఎప్పుడు సంతోషించాలి అని ఆయన ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు. అది కూడా చూద్దాం రండి. లూకా సువార్త 10వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చదువుకుందాం. లూకా సువార్త 10:20. లూకా సువార్త 10వ అధ్యాయము 20వ వచనం. ఆయనను దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. ఆమేన్. ఎంత శ్రేష్టమైన మాట అండి అది. ఎంత శ్రేష్టమైన మాట అది. మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడి. భూమి మీద మనం ఏదైనా సంపాదించుకుంటే మనం సంతోషపడుతూ ఉంటాం, పేరు ప్రఖ్యాతలు వచ్చినప్పుడు సంతోషిస్తూ ఉంటాం. ఇప్పుడు నేర్చుకున్నాం గనుక ఒక పాపి రక్షింపబడితే సంతోషిస్తున్నామేమో. అవును. మరి వ్యక్తిగతంగా మనం ఎప్పుడు సంతోషించాలి అంటే, దెయ్యములు లోబడడం అనేది ఒక గ్రేటెస్ట్ పాయింటే కదా. ప్రభువుని నమ్మినప్పుడు నమ్మిన ప్రతివాని వలన ఈ సూచక్రియలు కనపడను. దానిలో ఒకటి దెయ్యములు వెళ్ళడం అనేది ఒక గ్రేటెస్ట్ టాస్కే. ఎందుకంటే ఇదే శిష్యులు అన్ని దెయ్యములను వెళ్ళగొట్టలేకపోయినప్పుడు ఆ మూర్ఛ వ్యాధి కలిగిన వాని యొక్క తండ్రి వచ్చి ప్రభువుని అడగట్లేదా, నీ శిష్యులు వెళ్ళగొట్టలేకపోయారు, నువ్వైనా వెళ్ళగొట్టగలవా, నీ వల్ల అయినా అవుతుందా అని అడగలేదా? అప్పుడు ప్రభు స్వస్థపరచలేదా? తర్వాత ఏకాంతంగా ప్రభు దగ్గరికి వచ్చి మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయామని చెప్పినప్పుడు ఇలాంటిది ప్రార్థన వల్లనే సాధ్యం అని చెప్పారు. అంటే దయ్యములు వెళ్ళగొట్టడానికి కూడా కష్టంగానే ఉందని అర్థం. అంతే ఎందుకు. ఇప్పుడు మన మధ్యలో కూడా చూడండి, ప్రతి దయ్యం వెళ్ళిపోతుందా? వెళ్ళట్లేదు. అంటే ఏంటి? దెయ్యములు వెళ్ళగొట్టే ఆ పని కూడా 100% జరగట్లేదనే కదా అర్థం. మరి శిష్యులు వెళ్ళగొట్టినప్పుడు సంతోషం కాదా? చెప్పండి. పంపబడిన 70 మంది శిష్యులు వారు ఏ పట్టణంలోకి ప్రవేశిస్తే ఆ పట్టణంలో వారు దెయ్యములను వెళ్ళగొడుతూ ఉన్నారు. రాజ్యం యొక్క వార్త వారు సమర్థవంతంగా తీసుకుని వెళ్ళి వస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి 10వ అధ్యాయం
మొదటి 3 వచనాలు దయచేసి చదవరా? లూకాసు వార్త 10వ అధ్యాయము మొదటి 3 వచనాలు. అటు తర్వాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికిని ప్రతి చోటుకిని తనకంటే ముందు ఇద్దరిద్దరినిగా పంపినప్పుడు ఆయన వారితో ఇట్లనెను, కోత విస్తారముగా ఉన్నది గాని పనివారు కొద్దిమంది. కాబట్టి కోత యజమానిని తన కోతకు పనివారిని పంప వేడుకొనుడి. మీరు వెళ్ళుడి, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను. ఎలాంటి ప్రిపరేషన్ అండి ఇది? మీరు ముందుగా వెళ్ళండి, మీ వెనక నేను వస్తాను అని ఆయన వెళ్ళబోతున్న ప్రతి ఊరికి ప్రతి చోటికి కూడా తనకంటే ముందు ఇద్దరిద్దరిగా పంపించారట. ఆ ఇద్దరితో నేను చెప్తున్న మాట ఏంటో తెలుసా? కోత విస్తారంగా ఉంది కానీ పని వారు కొద్ది మందిగానే ఉన్నారు. ఆ పనివారు కూడా మేము దేవుని పనివారే అన్నట్టుగా వస్తున్నారు గాని దేవుని కొరకు పనిచేస్తున్నారా చెప్పండి? లేదు. అందుకే ప్రభు చెప్తున్నారు, వేడుకోండి, ప్రార్థన చేయండి. దేనికట? దేని కొరకు ప్రార్థన చేయాలట? దేని కొరకు వేడుకోవాలట? కోతకు పనివారు కావాలని తండ్రిని వేడుకోవాలట. యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకొనుడి. అయా పనికి తక్కువ మంది ఉన్నాం, విస్తారమైన కోత ఉందయ్యా, పంపించండి అయ్యా అని వేడుకోవాలట. ఇలా చెప్తూ మీరు వెళ్ళండి కానీ తోడేళ్ల మధ్యలోకి మీరు వెళ్తున్నారు అని ఒక హింట్ ఇచ్చారు. అది కూడా తోడేళ్ల మధ్యలోకి ఎవరిని పంపిస్తున్నా? గొర్రె పిల్లల్ని పంపిస్తున్నట్టుగా పంపిస్తున్నాను. నిజంగా ఆయన ప్రణాళికలు ఎలా ఉంటాయంటే, యెహెజ్కేలుని పంపిస్తున్నప్పుడు కూడా చెప్తారు, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు నువ్వు వెళ్ళాలి. ఎక్కడికి పంపిస్తున్నా తెలుసా? ఎటువంటి ప్రజల మధ్యలో నీకు పంపిస్తున్నానో తెలుసా? చదవండి యెహెజ్కేలు 2వ అధ్యాయం. యెహెజ్కేలు 2వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు దయచేసి చదవరా? యెహెజ్కేలు 2వ అధ్యాయము 4వ వచనం నుంచి 6వ వచనం. వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులై ఉన్నారు. వారి వద్దకు నేను నిన్ను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేయవారు గనుక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభువు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడని నీవు వారికి ప్రకటింపవలెను. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్ల తుప్పలలోనూ తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు. అయినను ఆ జనులకు భయపడకుము, వారి మాటలకును భయపడకుము. వారు తిరుగుబాటు చేయువారు వారికి భయపడకుము. ఎలాగైతే ఆ 70 మంది శిష్యులకు చెప్తున్నారో, తోడేళ్ల మధ్యలో నీకు పంపిస్తున్నాను మిమ్మల్ని, మీ వెనక ఎవరొస్తారు? నేను వస్తా. తాను వెళ్ళబో ప్రతి చోటికి ప్రతి ఊరికి కూడా ముందుగా ఇద్దరిద్దరిని పంపించారట. కానీ పంపిస్తున్నప్పుడు చెప్తున్న మాట ఏనండి, మిమ్మల్ని గొర్రె పిల్లలను పంపిస్తున్నట్టు పంపిస్తున్నాను. కానీ అక్కడ ఉన్న జనాంగం తోడేళ్ల వంటి వారు. ఇక్కడ యెహెజ్కేలు ప్రవక్తని కూడా ఎలా పంపిస్తున్నారో చూడండి. వాళ్ళ మధ్యన ఒక ప్రవక్త ఉన్నాడని తెలుసుకున్నట్లుగా యెహోవా ఈ మాట సెలవిస్తున్నారని నీవు వారికి ప్రకటించు.
నేను ఏం చెప్తానో వాళ్ళకి చెప్పు అని చెప్తూ ఉన్నారు. కానీ నువ్వు ఎటువంటి ప్రజల మధ్యలో తిరుగుతున్నావు అని చెప్తున్నారు? బ్రహ్మదండి చెట్లు. ఏమండి, బ్రహ్మదండి చెట్టు యొక్క ముళ్ళు ఎప్పుడైనా గుచ్చుకుందా? మామూలు ముళ్ళు కాదు అది. ఆ కొంతమందికి సెప్టిక్ అయిపోతుందంట అది గుచ్చుకుంటే. అంత డేంజర్ గా ఉంటుంది ఆ ముళ్ళు. గుచ్చుకున్నప్పుడే ఒక రకమైన మంట. తేలు కుట్టినప్పుడు ఉంటుంది చూసారా, అలా ఉంటుంది. ఇక అది అక్కడితో ఆగుతుందా? అక్కడ సెల్యులైటిస్ వచ్చేస్తుంది. ఇంకొక పక్కన తేళ్ల మధ్య నివసించుచున్నావు. తేళ్ళు అంటే ఏంటండి? ముందేమో డెక్కలతో పట్టుకుంటే వెనక తోకతో పుట్టేస్తాయి, ముళ్ళు విరిచేస్తాయి. అలా తోకతో నువ్వు అనుకోని ఏరియా నుంచి కుట్టేస్తూ ఉంటారు. నువ్వు మేలే చేస్తావు, కానీ వాళ్ళు కీడే చేస్తూ ఉంటారు. వారి మాటలు ఎలా ఉంటాయంటే ఇలా కూడా ఆలోచించచ్చా అనిపిస్తుంది. మనం ఊహించమండి. అటువంటి ప్రజలు తోకతో పనిచేస్తున్నట్టుగా బ్యాక్ డోర్ నుంచి వీళ్ళు పనిచేస్తారు. నువ్వు ప్రకటిస్తున్న దాన్ని వక్రీకరించి చెప్తారండి. బికాజ్ వీళ్ళకున్న బుద్ధి ఏంటి? తేళ్ల స్వభావం. చెప్పండి. నా స్వభావం. టెక్కలతో పట్టుకున్నట్టుగా వాళ్ళ మాటల్లో పట్టుకుంటున్నారు. అక్కడ ప్రభు చెప్తున్నమాట, అయినను ఆ ప్రజలకు భయపడకము, వారి మాటలకు భయపడకము, వారు తిరుగుబాటు చేయవారు వారికి భయపడకము. మరి ఎటువంటి ప్రజలట? లోబడే ప్రజల, మాటకి లోబడే ప్రజల, గద్దెంపుకు లోబడే ప్రజల కాదు. మరి ఆయన మీదే తిరుగుబాటు చేశారటండి ఇక ప్రవక్తలు ఏ పాటి. ప్రభు పంపిస్తుంటే ఎలా ఉంటుందంటే, బయట వాళ్ళు ఇస్తేనే క్వశ్చన్ పేపర్ ఈజీగా ఉంటుంది, మన వాళ్ళు ఇస్తేనే టఫ్ గా ఉంటుంది. అలా ఉంటుంది ఆయనతోటి. నీ శక్తికి మించిన ప్రయాణం ఏముందంటదమ్మా. కానీ అక్కడ నా శక్తి వాడడానికి కాదు, ఆయన శక్తి కనబడ్డానికి, ఆయన బలము వినియోగింపబడ్డానికి. అలా 70 మంది శిష్యులను కూడా పంపిస్తున్నప్పుడు మైండ్ ప్రిపేర్ చేస్తున్నారు. ఎలా ప్రిపేర్ చేస్తున్నారు తెలుసా? తోడేళ్ల మధ్యలోనికి గొర్రె పిల్లల్ని పంపిస్తున్నట్టు పంపిస్తున్నాను. అంటే వాళ్ళన్నిటికీ రెడీ అయిపోవాలా. తోడేళ్ళు ఎలా ఉంటాయో వాటి స్వభావానికి వీళ్ళు రెడీ అయిపోవాలండి. ఇక వాళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు అలా అన్నారు అంటారు. అది తోడేలు. ఎంతమందికి అర్థమవుతుంది? మళ్ళా ఈ గ్యాప్ లో ఆ తోడేలుకి పట్టిన దెయ్యం వెళ్ళగొట్టబడుతుంది. ఆ టైం మరి వీళ్ళకి సంతోషం పుట్టదా? చెప్పండి. పుడుతుంది. ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో తెలుసా? మీరు ఏ ఇంట్లోనైనా ప్రవేశిస్తున్నప్పుడు ఆ ఇంటికి సమాధానం అగును గాక అని మొదట
చెప్పుడి. సమాధాన పాత్రుడు అక్కడ ఉండిన ఎడల మీ సమాధానం అతని మీద నిల్చును, లేని ఎడల అది మీకు తిరిగి వచ్చును. వెళ్ళినప్పుడు ఏం చెప్పాలా, ఏం మాట్లాడాలా, ఎలా ఆలోచించాలా, అసలు అక్కడ ఏం జరుగుతుంది అన్ని చెప్తున్నారు. ఇవన్నీ ఎంత కీలకమైన విషయాలు తెలుసా? వారి నోట నుండి సమాధాన మాట అక్కడ అది పొందుకునే పాత్రుడు గనక ఉంటే వారి రాక సమాధానం తీసుకుని వచ్చే రాక. ఇవన్నీ ఎప్పుడు? ఆయన ఇంకా వెనక వస్తున్నప్పుడే. వారు మీకిచ్చు పదార్థములను తినుచు త్రాగుచు ఆ ఇంటిలోనే ఉండుడి. పనివాడు తన జీతంనకు పాత్రుడు. ఇంటింటికి తిరగవద్దు. నీకు ఎక్కడ పంపించారో ఎవరు చేర్చుకుంటారో అక్కడ ఉండు, అక్కడ ఉండండి అని చెప్తూ ఇంకా చెప్తున్నారు చూడండి. మరియు 8వ వచనం, మీరు ఏ పట్టణంలో ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకుంటే మీ ముందర పెట్టినవి తినుడి. వారు చేర్చుకుంటేనే వారు పెట్టినవి తినండి. అందులో ఉన్న రోగులను ఏం చేయండి? స్వస్థపరచండి. దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చి ఉన్నదని వారితో చెప్పుడి. అంటే సువార్త ప్రకటించమని చెప్తున్నారు. దేవుని రాజ్యము సమీపించింది కనుక ఏం పొందమని యేసు ప్రభు చెప్తూ తిరిగారండి? మారు మనస్సు. ఇప్పుడు వారికి రుజువులతో ఆ పట్టణాలకు, ఆ ప్రతి చోటుకు ఈ వర్తమానం ఇవ్వండి. ఏంటది? దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చి ఉన్నదని చెప్పండి. అర్థం? వాళ్ళు ఏం పొందాలా? మారు మనస్సు పొందాలి. చెప్పండి, ఏం పొందాలా? మారు మనస్సు పొందాలి. ఈ తోడేళ్ల మనస్సు మారకుండా ఉండడానికి అడ్డగిస్తున్న దెయ్యములు కూడా ఇక వెళ్ళిపోతున్నాయి. అప్పుడు ఆ కాంటెక్స్ట్ లోనే చూడండి, అయ్యో కొరజిన, అయ్యో బెత్సేదా అని చెప్తూ మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఎడ్ల ఆ పట్టణంలో వారు పూర్వమే గోనె బట్ట కట్టుకుని బూడిద వేసుకొని కూర్చుండి మారు మనసు పొంది ఉందరు అని పట్టణముల గురించి బాధపడుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా వీరు తిరిగి వస్తున్నారు. పంపబడిన స్థలం నుండి తిరిగి వచ్చి చెప్తున్న రిపోర్ట్ చూడండి, 17వ వచనం. ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభా, దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవని చెప్పగా. దయ్యములు కూడా లోబడుతున్నప్పుడు సంతోషమే కదా. అప్పుడు ప్రభు చెప్తున్నారు, ఆ సంతోషము కంటే కూడా ఇంకా శ్రేష్టమైన సంతోషం ఉంది, దానిని బట్టి మీరు సంతోషించండి. ఏంటట? దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడి అని వారితో చెప్పాను. ఏమండి? పేర్లు ఎక్కడ రాయబడి ఉన్నాయట? చెప్పాలి, ఎక్కడ రాయబడి ఉన్నాయట? పరలోకంలో ఉన్నాయట. ఒక బిడ్డ ఒక్కసారి నాకు ఒక దర్శనం షేర్ చేశారు. ఏమని తెలుసా? ఆమె ఒక గ్రంథంలో మరి పుస్తకంలో చూశారట. అందులో
ఈపీటీ వాళ్ళ పేర్లున్నాయేంటండి? ఇది షేర్ చేసి కూడా నాకు 2 years దాటింది. ప్రభు చిత్తం అయితే కాన్ఫరెన్స్ లో ఆ బిడ్డను కలుసుకుందాం. ఆమె నేను చెప్పరే, ఆమేన్. అది సంతోషకరమైన వార్తయే. హలో, అవునా కాదా చెప్పండి. ఆమేన్. ఆ, ప్రభువే చెప్తున్నారు కదా ఎందులో సంతోషించాలో. దెయ్యములు లోబడుతున్నవని కాదు సంతోషించాల్సింది. దేన్ని బట్టి సంతోషించాలట? పేర్లు రాయబడి ఉన్నాయని. అంటే దాని అర్థం పేర్లు రాయబడి ఉండడమే కష్టమని కదా. అది ఎంత కష్టమైన టాస్క్ ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఏమంటే దెయ్యంలో వెళ్ళగొట్టడం ఈజీ టాస్కా? ఈజీ కాదు. కాదు. అప్పుడు దానికంటే కష్టం పేర్లు రాయబడి ఉండడం. అంతే కదా. అంతే. ఈ టాస్క్ కంటే ఆ టాస్క్ ఇంకా కష్టమట. సో దాన్ని బట్టి సంతోషించమంటున్నారు. సో ఈరోజు మన టార్గెట్ ఏమై ఉండాలి? దయ్యాల పరలోకంలో పేర్లా? పరలోకంలో పేర్లు. పరలోకంలో పేర్లు రాయబడి ఉండాలా? సో జీవ గ్రంథంలో పేర్లు రాయబడి ఉండడం అనేది ఎంత ప్రాముఖ్యమైన విషయమో, ఎంత టార్గెటెడ్ థింగో ఒకసారి ఆలోచిద్దాం. మనం అంటాం చూసారా, ఇంకేం లేదండి, ఇవి ఒక్కటైతే అయిపోయిందండి చాలండి అంటాం కదా. ఇంకో ఆ ఒక్కటి ప్లేస్ లో ఇది రాయి. ఏది? పరలోకంలో మన పేరు ఉండాలా? ఏ పని చేసినా అమ్మో పరలోకంలో పేరు ఉంటుందో లేదో. భూమి మీద పేరు సంపాదించుకోవడానికి కష్టపడుతున్నానా? పరలోకంలో పేరు మిస్ అవ్వకూడదని కష్టపడదాం. ఎంతమందికి ఈ రోజు యాటిట్యూడ్ మారుతుంది చెప్పండి. భూమి మీద మనుషుల హృదయంలో మన పేరు ఉండాలని ఆశపడకు. నన్ను పట్టించుకోవా అంటే నేను ముఖ్యం కాదా? అంటే నా పేరు నీ హృదయంలో లేదా? ఇవన్నీ వేస్ట్ అండి. ఆయన అరచేతుల్లో పేరు రాసుకున్నారే, జీవ గ్రంథంలో కూడా ఆ పేరు ఉండని. లేఖికుని సిరాబుడ్డి పట్టుకుని ఆల్రెడీ దూత బయలుదేరారు కదా. అదొక ఆయుధమే. సిరాబుడ్డి ఒక ఆయుధం. ఇంకొక ఆయుధం అండి అంటే అందులో పేరు రాయబడి ఉండడం ఎంత ప్రాముఖ్యమో ఆలోచించండి. అమ్మా నువ్వు ఖచ్చితంగా బ్రహ్మదండి చెట్ల మధ్యలోను తేళ్ల మధ్యలోను తిరుగుతున్న అనుభవమే ఉంటది. ముండ్ల తుప్పల అనుభవమే ఉంటది. నువ్వు అడుగు పెడితే చాలా గుచ్చుకుంటది నొప్పి. ప్రతి ఏరియాలో నొప్పి. పైన గుచ్చడమే, తేళ్ళలాగా పట్టుకుని కుట్టడమే, పాదములు పెడితే కుచ్చుకోవడమే, ఇదే అనుభవం ఉంటది. నొప్పి ఎక్కడ చూడు నొప్పియే. గొర్రెలు తోడేళ్ళ మధ్యలోకి వెళ్తే ఎలా ఉంటదండి? తోడేళ్ళు మొత్తం టార్గెట్ ఎవరుంటారు? తోడేళ్ళకి పక్క తోడేళ్ళు ఏమన్నా టార్గెటా? వచ్చిన గొర్రె పిల్ల టార్గెట్ అవుతుందా? గొర్రె పిల్ల. ఒక 100 తోడేళ్ళు మధ్యలో ఒక గొర్రె పిల్ల తిరుగుతుంటే ఎలా ఉంటదో అలా ఉంటదండి ఈ అనుభవం. నన్నే ఎందుకు పట్టించుకున్నావు? నిన్నే పట్టించుకుంటారు. ఎందుకు? నువ్వే గొర్రెపిల్ల. చెప్పండి, నేనే గొర్రెపిల్ల అని చెప్పండి. నేనే గొర్రె పిల్ల. నేనే గొర్రెపిల్ల అని చెప్తారా ప్లీజ్? చెప్పరా, బాగుంటుంది. నేనే గొర్రె. నేనే గొర్రె పిల్ల. నేనే గొర్రెపిల్ల. హల్లెలూయా. ఎందుకు దేవుడు ఆ కంపారిజన్ చేశారో తెలుసా?
తోడేళ్ల మధ్యలోనికి గొర్రె పిల్లలను పంపుతున్నానని ఎందుకు చెప్పారో తెలుసా? రండి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనం చదవండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనం. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని. చాలు చెప్పండి. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథం చెప్పాలి. ఇప్పుడు గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథంలోనికి గొర్రె పిల్లలు వెళ్తాయా, తోడేళ్ళు వెళ్తాయా? గొర్రె పిల్లలే వెళ్తాయి. హల్లెలూయా. అర్థమైందా? తోడేళ్ల మధ్యలోనికి పంపిస్తున్న ప్రయాణం కావాలా వద్దా? ఇప్పుడు చెప్పండి. కష్టమైన ప్రయాణం కదా, దాన్ని కొంచెం ఇష్టంగా మార్చుకుంటావా? ఎందుకంటే ఆయన యొక్క పుస్తకం పేరే గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథం అట. అసలు ఆ మాట చూడండి, ఎలాంటి మాట. గొర్రెపిల్ల అయిన యేసయ్య తన గొర్రె పిల్లలను సిద్ధపరచుకుంటున్నారు. వారికి ఇస్తున్న ట్రైనింగ్ అండి. ఎటువంటి ట్రైనింగ్ తెలుసా? తోడేళ్ల మధ్యలో ట్రైనింగ్. చెప్పండి ఎవరి మధ్యలో ట్రైనింగ్? తోడేళ్ల మధ్యలో ట్రైనింగ్. తోడేళ్ల మధ్యలోనే ట్రైనింగ్. ఇది స్పెషల్ ట్రైనింగ్. కానీ ఈ ట్రైనింగ్ అంతట్లో ఈ భూమి మీద నీకు పేరేమి రాదు నాన్న. అన్ని ఆపోజిట్ లోనే చెప్తారు. నువ్వు మేలు చేస్తావు, దానికి కీడే అంటారు. నువ్వు మంచి ఉద్దేశంతోనే కదులుతావు, కానీ దానికి కీడుకి కారణంగానే మారుస్తారు. ఎంత మంచి స్వభావంతో మాట్లాడినా వాళ్ళకి అర్థం కాదు, బికాజ్ అవి తోడేళ్ళు. కానీ ఈ ప్రాసెస్ లో గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథాన్ని పేరు రాస్తున్నారు తెలుసా? ఆయన సొత్తండి, ఆయన పుస్తకం అండి. సో దానిని బట్టి సంతోషించమంటున్నారు. మన సంతోషాలు, బాధలు, దుఃఖాలు ఇవన్నిట్లోని మార్పులు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు తన కార్యాలు ఎంత బలంగా చేసుకోబోతున్నారో ఈ దినం అర్థం కాకపోవచ్చండి. కానీ ఒకానొక దినమున ఎలా అనిపిస్తుంది తెలుసా? ప్రభు మళ్ళీ పంపించరా? ఇంతకు ముందు 100 తోడేళ్ల మధ్యలోకి వెళ్ళి ఇప్పుడు 1000 తోడేళ్ల మధ్యలోకి వెళ్తానంటే సమయం ఉండదు. తోడేళ్ళు ఉన్నప్పుడే మంచి వినియోగించుకో. పక్కలతో చెప్పండి అన్నమాట. తోడేళ్ళు ఉన్నప్పుడే వినియోగించు. ఎందుకంటే ఆ ఏరియాకి వెళ్ళిన తర్వాత అక్కడ రాత్రే ఉండదు, అంటే అర్థం చీకటే ఉండదు. ఇంకా అక్కడ తోడేళ్ళు ఎందుకుంటాయి? అర్థమైందా? అక్కడ బ్రహ్మదండి చెట్లు ఎందుకుంటాయి? తేళ్లు ఎందుకుంటాయి? ప్రవ్వే ప్రకాశిస్తున్న ఏరియాలో వీటన్నిటికీ తావెక్కడదండి. అందుకే భూమి మీద ఉన్నప్పుడే స్పెషల్ ట్రైనింగ్ ఎంజాయ్ చేద్దాం. ఒకరితో ఒకరు చెప్పండి, స్పెషల్ ట్రైనింగ్ ఎంజాయ్ చేద్దాం. స్పెషల్ ట్రైనింగ్ ఎంజాయ్ చేద్దాం. ప్రార్థన చేసుకుందామా? ఎందులో సంతోషం ఉండాలో ప్రభు క్లియర్ గా చెప్తున్నారు. ఎదుటి వాణి నిమిత్తం నువ్వు సంతోషించాలంటే వాడు మారితే సంతోషించాలా. మన విషయంలో వ్యక్తిగతంగా సంతోషించాలంటే
మన పేరు జీవ గ్రంథంలో ఉంటే సంతోషించాలా. ప్రార్థన చేసుకుందాం అక్క. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. హల్లెలూయా.